ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక 4 శారీస్కి ఒక 4 డిజైన్స్ అయితే చేశారు. అయితే అవి నాకు వచ్చినాయి అనమాట. అంటే వేరే వాళ్ళు చేశారు. అవి వాళ్ళు నచ్చక వాళ్ళు నాకు రిటర్న్ పంపించారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో నేను వీళ్ళ కోసం పనిచేశాను. అంటే టాజల్స్ చాలా చేయించారు అనమాట. దాదాపు 30 శారీస్ వరకు నేను మ్యారేజ్కి ఇంకా వేరే ఫంక్షన్స్కి అట్లా వెంటనే 15 2 టైమ్స్ పంపిస్తే 2 టైమ్స్ కూడా అట్లనే చేసి పంపించాను అనమాట. కాకపోతే ఏరియా వచ్చేసి మియాపూర్. అక్కడ నుంచి నా దాకా రావాలంటే మధ్యలో రైడ్ వచ్చేసి 500 దాకా ఉంటుంది. మనకి కార్ అయినా క్యాబ్ అయినా ఆటో అయినా సరే 400 to 500 మధ్యలో ఉంటుంది అనమాట. ఈ కాస్ట్లీ శారీస్ బైక్ మీద అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మెట్రో కూడా ఒప్పుకోవట్లేదు. వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా 1000 అవుతుంది, ఇచ్చి రావాలన్నా కూడా 1000 అవుతుంది. ఇంత గ్యాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకైనా నాకైనా ఖర్చే కదా. సో అందుకోసం అనేసి ఈసారి నాకు ఇవ్వకుండా పక్కనే దగ్గరలో ఎవరో చేస్తుంటే ఇచ్చారంట. అవి వచ్చేసి మనకి ఎలా ఉన్నాయో ఫస్ట్ నేను మీకు చూపెడతాను. వాటితోటి ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ చీర వచ్చేసి ఇలా లైట్ షేడ్ ఉంది, బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ బాగుంది చీర కూడా. ఇగో అక్కడక్కడ ఇలా ప్రింట్ వచ్చేసి ఉంది. ఈ చీరకి ఇలా చేశారు. ఇవి ఇలా చేశారు. అంటే మనకి కలుస్తుందా లేదా చూసుకోవాలి. ఈ చీరలోని మనకి కలర్స్ కలుస్తాయా లేదా చూసుకోవాలి. నాకు తెలిసి గ్రీన్ ఎందుకు పెట్టిందంటే ఇవి ఉన్నాయి అనేసి గ్రీన్ పెట్టుంటారు. కానీ మనకి వీటికంటే కూడా మనం ఎక్కువ డామినేట్ చేసేది శారీ కలరు బ్లూ. ఇలాంటి వాటికి ఇప్పుడు ఈ గ్రీన్ ఎప్పుడు పెట్టొచ్చు అని అంటే కొంచెం మిక్స్డ్ ఉండి ఎట్లా ఉన్న వాటికైతే ఇగో ఇట్లా మిక్స్ ఉంది కదా, కొంచెం ఇలా ఉన్నదానికి అక్కడక్కడ ఒక పూస వేసుకున్నా బాగుంటుంది. మిక్స్ ఉంది కాబట్టి గ్రీన్లో వచ్చేసి ఈ షేడ్లో కలిసేది ఏదన్నా ఉంటే వేసేసుకున్నా అయిపోతుంది. కానీ మొత్తం గ్రీనే వాడేశారు. గోల్డ్ ఓకే షెల్స్ పెట్టింది ఓకే, కానీ ఇలా వాడేశారు. అది కూడా డిజైన్ వచ్చేసి ఇదిగో మధ్యలో కుట్టారు. మంచిగా చిన్న స్మాల్ రోజ్ మనం వాడతాం కదా అవే పెట్టారు. ఇంకా కొత్తగా ఇవేందో ఈ బీడ్స్ పెట్టారు. దాని తర్వాత ఇవి వచ్చేసి మనకి బయట దొరుకుతాయండి. వీటిని లోరియల్స్ అంటారు. మామూలుగా వైట్ వాటితో ఉంటే లోరియల్స్ అంటారు. వీటిని ఏమంటారో తెలియదు నాకు కూడా. అయితే బయట ఇలా దొరుకుతున్నాయి. కానీ ఇది మీరు చెప్పండి, ఇది ఈ చీరకి సెట్ అవుతుందా? ఇంకా తడుతుంది కూడా ఈ దారాలు. సరే ఇది ఓకే, దీనికి కాస్త టాజల్ కట్టినా బాగుండేది కదా. దీనికి ఈ దారాలు ఇలా వదిలేకుండా మధ్యలోని ఈ బ్లూ అండ్ మిక్స్ తోటి, పింక్ అండ్ బ్లూ మిక్స్ తోటి, అంటే ఎక్కువ బ్లూ తక్కువ పింక్ తోటి టాజల్స్ కట్టుకున్న వీటిల్లోని అద్భుతంగా వచ్చేది డిజైన్ కదా, చాలా బాగుండేది. కానీ తను ఇలా వదిలేసేసరికి ఏందనంటే మంచిగా అనిపించట్లేదు. ఓకేనా, మీరేమంటారు ఫ్రెండ్స్ కదా. సో ఇది వాళ్ళకి నచ్చలేదు అనమాట. ఇది కూడా దీన్ని కూడా విప్పేయాలి. చీర వచ్చి ఇంత మంచిగా కాస్ట్లీ శారీస్ అండి ఇవి, చాలా పెట్టుకుంటారు ఇవి. ఇక నేను చెప్పలేను, కానీ తను నాకు చెప్పడం అయితే దాదాపు 1 lakh వరకు ఉన్నాయమ్మా అనేసి. ఇక వీటి సంగతేమో, కానీ మనకి ఈ పైతాని వచ్చేసి అయితే ఇక అంతే ఉంటుంది తెలుసు కదా, ప్యూర్ పైతాని ఇదే ఇచ్చి. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలానే కుట్టాము ఇట్లాంటి చీరలు. సో ఇంకా ఈ డిజైన్ అయితే ఇలా కుట్టారనమాట. ఇది విప్పాలి, నేను మీకు చూపిద్దామని పెట్టేసాను. ఈ గ్రీన్ ఉందనేసి తను వాడుంటారులే, కానీ ఇక్కడ టాజల్ ఒక్కటి కట్టుంటే బాగుండేది అనిపించింది. ఓకే, మనం ఇది ఇప్పేసి వేరే చేసేద్దాము. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సన్న చీరలకి ఇలా జ్యూట్ ఉంటుంది కదా, ఇలా ఉన్న నెట్ వైపు ఉన్న చీరలకి ఇలాంటివి పెట్టకండి. ఇవి చీరలకి తొందరగా తడతాయి, వీటికి దారాలు ఊడొచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఈ లోరియల్స్ కదా, వీటికి అడుగున కొంచెం కొనలాగా ఉంటుందన్నమాట. అవి తట్టుకుంటాయి, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. పాపం వేలల్లో పెట్టి కొంటారు కదా, మళ్ళీ ఎందుకు పాడు చేయటం. సో అదొకటి. ఇది ఈ చీర, ఇంకా
ఇంకపోతే ఈ చీరలో వచ్చేసి మనకి అక్కడక్కడ మాత్రమే పింక్ అండ్ గ్రీన్ కనపడుతుంది. ఈ గ్రీన్ కూడా మెహందీ గ్రీన్ టైపు, కాకపోతే కొంచెం షేడ్ కొంచెం లైట్ షేడ్ లో మనకి డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది అనమాట. దీంట్లోని డే టైం ఒకలా ఉంటుంది, నైట్ టైం ఒకలా ఉంటుంది. ఇది మెహందీ గ్రీన్. దానికి తను ఈ గ్రీన్ పెట్టారు. ఇంకా దానికి తోడు పింక్ కూడా మనకి తక్కువ కనపడుతుంది. చూసారా, లైట్ కలర్ షేడ్స్ కదా ఇవి. మనం ఇంత డార్క్ యూజ్ చేస్తే ఎవరికైనా బాధే అనిపిస్తుంది కదా. పాపం తను చాలా బాధపడ్డారు ఈ చీర ఆవిడైతే. ఫోన్ చేసి మొత్తుకున్నది, అబ్బా ఎట్లా మాలతి ప్లీజ్ మాలతి, నాకు ఎట్లా కట్ట టైం చూసి ఒక 2 డేస్లో చేసి మాలతి ప్లీజ్ అనేసి అడిగారనమాట. నాకు చాలా బాధ అనిపించింది అసలు. అలాగే సరే ఓకే, కలర్స్ కూడా సూట్ అవ్వలేదు. ఇక్కడెక్కడో ఒక్కొక్క చుక్క మాత్రమే ఉంది పింక్. చూసారా, ఇట్లాంటి వాటికి మనం అసలు ఇలా చెయ్యము. ఒక్కొక్క చుక్క ఉన్నది. ఈ గ్రీన్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకొకటి ఈ షేడ్ లేదు, శారీ షేడ్ కూడా లేదు, అట్లీస్ట్ గోల్డ్ కూడా లేదు, ఈ గోల్డ్ షేడ్ కూడా లేదు. సో ఏది కలవలేదు. అలాగే బీడ్స్ కూడా ఇవి ఓకే పెద్ద పెద్దవి వాడిందిలే, కానీ ఈ టాజల్ వచ్చేసి చూసారా, దారాలు వాడారు చాలా తిక్కుగా లావుగా బాగుంది మంచిగా టాజల్ అయితే. కానీ ఈ కట్టడం చూసారా, ఈ కట్టడం వచ్చేసి ఎలా ఉంది అంటే కాటన్ దారంతో కట్టారు. ఇది కాటన్ దారంతో కట్టారండి. కాటన్ దారంతో కడితే అది కూడా కలర్ కలవకుండా. పింక్ దానికి బ్లూ, గ్రీన్ దానికి కూడా బ్లూనే, అన్నిటికీ బ్లూనే పెట్టినట్టున్నారు. దారం కూడా జరీ కూడా కలవలేదు, అసలు జరీ లేదులే ఇందులోనంతా కాటన్ దారమే ఉంది. కాటన్ థ్రెడ్ తోటే కట్టారు. టాజల్ కట్టడం కూడా ఏమంతా బాగాలేదన్నమాట. మరి ఇలా ఎలా కట్టారో తను తెలీదు. ఓకే, వీటికి కూడా ఇవే యూజ్ చేశారు. ఈ కలర్ ఎందుకు యూజ్ చేశారు? ఓహో, ఇవి కూడా అక్కడక్కడ ఉంది, కాపర్ జరీతోటి అక్కడక్కడ ఉంది, అందుకోసం అనేసి ఈ కలర్ పల్స్ యూజ్ చేసి ఉంటారు. దీనికి కూడా మెటీరియల్ మంచి కాస్ట్లీ మెటీరియలే వాడారులే, కానీ యూజ్ లేకుండా పోయిందండి. ప్యారెట్స్ యూజ్ చేశారు. ప్యారెట్స్ ఉన్నాయిలే, చీరలో ప్యారెట్స్ ఉన్నాయిలే, కానీ గ్రీన్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి. కానీ తనేమో ఈ షేడ్ తీసుకొచ్చి పెట్టారు. ఈ షేడ్ కూడా ఉంది, అబద్ధం ఎందుకు. ఇదిగో ఇందులో ఇక్కడ కొంచెం లైట్గా మనకి ఈ లైటింగ్కి మెరుస్తూ ఉంది, కానీ చీర ఈ కొంచెం అక్కడక్కడ ఉందన్నమాట. ఈ పర్పుల్ కూడా ఈ ఫ్లవర్స్లోని బోర్డర్ లైన్సే అలా ఉన్నాయన్నమాట. సో ఆ కలర్ తీసుకొచ్చి పెట్టినట్టున్నారు తను. ఓకే, ఈ డిజైన్ వచ్చేసి ఇలా చేశారండి. మరి రేట్ ఎంత పడ్డదో నాకైతే తెలీదు. ఇప్పుడు మెటీరియల్ వేస్ట్, ఆమెకి టైం వేస్ట్, మరి ఎంత తీసుకున్నారో ఏమైందో నాకైతే ఇదంతా అయితే నేను మాట్లాడలేదులే, కానీ పంపిండి మేడం చేసేద్దామని అయితే అనేసాను. ఓకేనా, దీనికేమో ఇలా చేశారండి. ఇది కూడా విప్పేసి మనము వాళ్ళే పెట్టారులే నాకు ఇంకా డిజైన్స్. నేనైతే అన్నాను సరే అండి మీరు పెట్టండి, నేను వేరే చేద్దామనేసి లైట్గా చిన్నవి మనం ఒక 1 వీక్ ముందు చేసుకున్నాం చూసారా, చిన్న డిజైన్స్ సింపుల్వి, మధ్యలో ఒక పూస్ పెట్టి చేసేవి, అవి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ చిన్నవి అయితే మనం చేసేద్దాము. ఓకేనా, ఇంకపోతే ఈ పైతానీకి కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్స్ నచ్చలేదు ఆవిడకి. పింక్ లైట్, డార్క్ పింక్, డార్క్ గ్రీన్, ఇలా ఈ కలర్స్ నచ్చలేదు అనమాట తనకి. టాజల్స్ మంచిగా దారాలు లావుగా తీసారండి. ఇంకపోతే ఈ బీడ్స్, లావు బీడ్స్ వాడమాకండి. లావు బీడ్స్ అంటే అంత ఎక్కువగా నచ్చరు. సరే ఈ లావు వాడారు, ఒక బీడ్తో ఆపేస్తే అయిపోతుంది. ఇన్ని వాడొద్దు, ఇంత లావి వాడేటప్పుడు ఇన్ని యూజ్ చేయొద్దు. ఏదైనా ఒక్కటే అయితే ఇది, లేకుంటే ఇది, ఏదైనా ఒకటి యూజ్ చేస్తేనే బెటరు. ఇన్ని ఎక్కువైపోయేసరికి ఏందనంటే బెట్టిగా అనిపిస్తుంటుంది. అబ్బా ఎందులోనైనా అనిపిస్తుంటుంది అనమాట. టాజల్స్ మంచిగా కట్టారు, కానీ లావుగా బాగున్నాయి టాజల్స్ అయితే. మంచిగా చాలా మందిని తీశారు. మామూలుగా అయితే మనకు 300 లైన్సే వస్తాయి, వీళ్ళు డబుల్ తీసినట్టున్నారు. చాలా లావు వచ్చేసినాయి, చాలా లావు ఉన్నాయి అసలు. మంచిగా ఈ గ్రీన్ కలిసి ఉంటుందని వేసి ఉంటారు. మరి కనకాంబరం ఎక్కడది?
ఇది ఆరెంజ్ కదా, కనకాంబరం కూడా అక్కడక్కడే ఉంది. ఎక్కువ గ్రీను కనకాంబరమే వాడారు. ఇవి ఒక 6 వాడారు. ఇవొకటి ఇవైతే 6 వాడారు. ఇవి ఉన్నాయి. ఏమో ఇలా అయితే యూజ్ చేశారు. కానీ ఇక డిజైన్ అయితే ఇది అండి. ఇలా లావుగా యూజ్ చేయకండి. ఓ పని చేయండి, అందుకే నేను చెప్తుంటాను ఎప్పుడు ఏదన్నా వాళ్ళు మీకు ముందే పెట్టుంటే అట్లా చేసేస్తే బెటరు. వాళ్ళు ఒకవేళ అడిగితే అయిపోతుంది కదా, ఎలా చేయమంటారు, ఏ మోడల్ కావాలి, ఇలా ఓకేనా, ఒప్పుకుంటారో లేదో టైం వేస్ట్ అవ్వకుండా ఆలోచించాలి కదా. అడిగి చేసేయండి ఎప్పుడైనా సరే మంచిగా. ఇగో ఇవి కూడా కాస్ట్లీయే అండి. ఈ పీసెస్ కూడా చాలా కాస్ట్లీ. ఇవి తీసుకొచ్చి పెట్టారు కానీ ఫలితం లేకుండా పోయే. ఈ బ్లౌజు దీనిదనమాట, అందుకని ఈ కలర్ వేశారంట. కానీ టాజిల్స్ మంచిగా కట్టలేదండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇగో పిచ్చిగా ఉన్నాయి టాజిల్స్. చూడగానే నచ్చలే నాకు ఈ డిజైన్ సంగతి తర్వాత. కానీ ఈ టాజిల్స్ అయితే మంచిగా కట్టలేదు. ఇలా అయితే చేయకండి. ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే మాత్రానికి మార్చుకోండి. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు చేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అయితే ఉండరు కదా, ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు మరి దానికి తగ్గట్లుగా మనం పని చేయాలి కదా. అడిగి చెయ్యండి, మళ్ళీ విప్పి ఇది కాకుండా. ఓకేనా? ఒకవేళ మన దగ్గరే విప్పేసి మన దగ్గరే చేయించుకుంటే బెటర్. కానీ మామూలుగా అయితే ఇప్పుడు నేను చేసిన డిజైన్ వేరే వాళ్ళకి నచ్చలేదు అనుకో, అబ్బా నాకు ఇది నచ్చలేదు, ఇది తీసేసి ఇంకొకటి అనేసి మన దగ్గరే పెట్టిపోతే ఓకే, మనం చేసేయచ్చు. కానీ మన దగ్గర నచ్చలేదని ఇంకో దగ్గర పోయి చేయించుకున్నారు అనుకోండి, అది మనకు ఎలా అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కాస్త ఎట్లయినా. కానీ ఆ పరిస్థితి అయితే తెచ్చుకోమాకండి. కాస్త నీట్ వర్క్ చేయండి. ఈ టాజిల్స్ కూడా పెద్దగా బాగున్నాయి కానీ కట్టడం కుదరలేదండి. ఒక జరీతో మీరు సిల్వర్ జరీ యూజ్ చేసి కట్టుంటేనా ఎంత బాగుండేదో అసలుకి. మధ్యలో మంచి ఇవి కూడా యూజ్ చేశారు కాస్ట్లీగా కదా. ఓకే అండి, మరి ఇగో ఇట్లాంటి లైట్ షేడ్ కలర్స్ కలుస్తాయండి మనకి చీరలకి ఇలా. ఓకేనా? ఇట్లాంటి లైట్ షేడ్స్ తెచ్చిపెట్టుకోండి, మనకి యూజ్ అవుతాయి. దీని నంబర్ వచ్చేసి 76 వచ్చింది. వీటికి నేను కొన్ని కలర్స్ అయితే తీసి పెట్టాను నా దగ్గర ఉన్నంత వరకు. ఒక బ్లూ తప్ప అన్నీ ఉన్నాయి. బ్లూ శారీకి ఈ కలర్ వస్తుంది కానీ ఈ బ్లూ వస్తుంది మంచిగా. కానీ నా దగ్గరేమో ఈ బ్లూ షేడ్ లేదు, థ్రెడ్ అయిపోయింది, రేపు తీసుకొచ్చుకోవాలి. అలాగే ఈ పింక్ కూడా ఇగో ఈ పింక్ ఈ షేడ్ వస్తుంది. ఓకేనా? ఇది కానీ 777D అంటాం మనం, అది కానీ లేదంటే 22N కానీ. ఓకేనా? 22N మేబీ నాకు ఇది సూట్ అవుతుందనేసి ఇది పక్కన పెట్టుకున్నాను. ఇదేమో ఆ దారం అయిపోయింది అనమాట, ఇది లేదు, తెద్దామని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఈ కలర్స్ అయితే ఈ శారీకి సెట్ అవుతాయి. అలాగే దీనికి వచ్చేసి మనకి ఇగో ఈ లైట్ షేడ్ వస్తుంది శారీ కలర్కి. అలాగే మనకి పళ్ళుకి బోర్డర్కి వచ్చేసి మనకి ఈ షేడ్ కలుస్తుంది. ఓకేనా? ఇలా ఇంకో పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్లూ బోర్డర్ కంటే కూడా. ఇగో పళ్ళులో మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. ఓకేనా? దీని షేడ్ నంబర్ వచ్చేసి 701. ఓకేనా? ఈ రెండు దీనికోసం పెట్టుకున్నాను. ఇంకా దీనికైతే ఏది ఈ కలర్ ఇది వస్తుంది దీనికి. ఓకే, ఆ తర్వాత పింక్ కలర్స్, లైట్ పింక్ కలర్స్ 1, 2, 3 ఈ 3 నంబర్స్లో ఉంటాయండి మనకి. 1, 2, 3 ఈ షేడ్స్లో అయితే మనకి ఈ పింక్ లైట్ పింక్ వస్తుంది, కొంచెం డార్క్ షేడ్స్ మారుతూ వస్తుంది. ఇది వచ్చేసి 2 నంబరు, ఇంకా 1 అయితే లైట్ వస్తుంది. ఓకేనా? పింక్కి అయితే ఇది వస్తుంది మనకి. ఇందులోనే ఈ షేడ్ దొరకలేదు, సో ఈ షేడ్ కోసం వెయిటింగ్. ఓకేనా? ఇది వచ్చి బ్యాంగిల్ కోసం. ఓకే అండి, ఇలా కలర్స్ చూజ్ చేసుకొని పెట్టుకొని మీరు డిజైన్స్ అడిగి చేసుకోండి మంచిగా. ఓకేనా? ఇవాళ అయితే ఇదే, ఇంకా ఇలా చేయకండి అని చెప్పడానికి మాత్రమే నేను చేశాను. ఏవైనా సరే మిస్టేక్స్ ఉంటే మాత్రానికి మీరు ఇలా కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంత పెద్దవి వాడొద్దు. అలాగే ఇవి కూడా వాడినా కూడా తక్కువగా వాడండి. ఓకేనా? ఇంకా అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
ఈ ప్యారెట్స్ ఓల్డ్ మోడల్ అయిపోయిందండి. ఇంకా ఎవరు వాడుతున్నారు? నాకు తెలిసి అయితే ఈ ప్యారెట్స్ వాడట్లేదు. ప్యారెట్స్ కూడా ఇవి లట్కన్స్కో దేనికో అయితే సరిపోతుందేమో, కానీ కుచ్చులకు అయితే ఎవరు వాడట్లేదు. ఇది ఓల్డ్ 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 ట్రెండ్ అయిపోయింది ఇది. ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు. ఇప్పుడు అన్ని మగ్గం టాజిల్సే వస్తున్నాయి కాబట్టి ఇగో ఇవి రన్ అవుతాయి అయితే. కానీ కాస్ట్లీ ఉంటాయి, పీసెస్ వైజ్ ఇస్తారు మనకి. 10-15 ఎంతో పడుతుంది. నేనైతే తేలేదండి ఇవి ఇంతవరకు. ఎందుకనంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా 200 బ్యాచ్, ఎవరు వేసుకుంటారు కదా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.